జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ రోజు నామినేషన్ వేయడానికి వెళ్లారు నవీన్ యాదవ్. అతను బయలుదేరుతున్నారన్న విషయం తెలియగానే అతని అభిమానులైతే ఏమిటి, కాంగ్రెస్ అభిమానులైతే ఏంటి, కొంతమంది నాట్యం చేసేవాళ్ళు, ఇంకా కోలాటం ఆడేవాళ్ళు పెద్ద పెద్ద డప్పులతో సౌండ్లతో ఒక హోరాహోరీగా ఎంత పెద్ద ఎత్తున బయలుదేరారంటే జూబ్లీ హిల్స్ మొత్తం కూడా తన వెనుకే ఉందా అన్నట్టుగా బయలుదేరారు నవీన్ యాదవ్. కాంగ్రెస్ ఎలా అయినా జూబ్లీ హిల్స్ లో విజయం సాధిస్తుంది అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నవీన్ యాదవ్ యొక్క అభిమానులు. ఇది ఇలా ఉండగా జూబ్లీ హిల్స్ మొత్తంలో కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతుందనే చెప్పాలి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దాంట్లో సునీత నామినేషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్ నామినేషన్ వేశాడు. అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలి జూబ్లీ హిల్స్ లో అని గట్టిగానే పోటీ చేస్తుంది, కసరత్తులు కూడా అలానే వేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. నవీన్ యాదవ్ నామినేషన్ వేసే దగ్గరికి పొన్నం ప్రభాకర్ మరియు వి హనుమంతరావు గారు వచ్చేసారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఇక నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది, నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్?